Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Anvita Group, JSR Group Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. తెలుగు రాష్ట్రాల రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు గుడ్ డేస్ నడుస్తున్నాయి. హైదరాబాద్ రియాలిటీ సెక్టర్ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది. రీసెంట్ గా జరిగిన భూముల వేలంలో కోకపేటలో ఎకరం 151 కోట్లు పలికింది. ఈ రికార్డ్ హైదరాబాద్ సిటీ లాంగ్ టైమ్ డెవలప్మెంట్ పై ఇన్వెస్టర్లకున్న నమ్మకానికి అద్దం పడుతోంది. మరోవైపు ఏపీలో అమరావతి పనులు, ఇటు వైజాగ్ ఇండస్ట్రియల్ గ్రోత్ తో మార్కెట్ మంచి జోష్ మీద ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ ఒకేసారి డెవలప్మెంట్ జోరు మీద ఉండడంతో అటు బిల్డర్లలోనూ ఇటు బయర్లలోనూ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. సో మీ డ్రీమ్ హౌస్ కలలను నిజం చేసుకోవటానికి ఇంతకంటే మంచి టైం దొరకదు. ఈ విషయంలో మీకు పర్ఫెక్ట్ గైడెన్స్ ఇవ్వడానికి మీ ముందుకొచ్చింది మన సోషల్ మీడియా రియల్ సిటీ. హాట్ కేక్ లాంటి ప్రాజెక్టులు, అదిరిపోయే ఆఫర్లు మీకోసం ఎక్స్క్లూజివ్ గా తీసుకొచ్చాం. ఇక ఆలస్యం చేయకుండా స్టోర్ స్టార్ట్ చేసేద్దాం పదండి. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈజీగా లభించే టైం ఇది. కానీ 100% జెన్యూన్ అండ్ అథెంటికేనా కాదా అంటే చెప్పడం మాత్రం కష్టమే. మరీ ముఖ్యంగా రియాలిటీ రంగంలో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ చాలా చాలా అవసరం. ఇందుకు చక్కటి వేదిక ఉంది. అదే www.naredcotelangana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్ట్ విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్లో ఉంచుతోంది. ఈ వెబ్సైట్ను సందర్శిస్తే మీకు 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మరో ముఖ్యమైన కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వబోతోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025 ఈ డిసెంబర్ 3న హైటెక్ సిటీలోని HSCCలో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని నారెడ్కో తెలంగాణ మరియు హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. రిఫ్లెక్ట్, రీబిల్డ్, రైస్ థీమ్తో ఈ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేసే తాజా పరిణామాలు, భవిష్యత్తు అవకాశాల గురించి నిపుణులు విశ్లేషించనున్నారు. గ్రాండ్ రేంజ్ లో నిర్వహించనున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025 ఏర్పాట్లకు సంబంధించి నారెడ్కో తెలంగాణ సెక్రటరీ జనరల్ శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. డిసెంబర్ 3వ తేదీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ జరుగుతుంది. నారెడ్కో తెలంగాణ HRA కలిపి చేస్తున్న రియల్ ఎస్టేట్ సమ్మిట్ డిసెంబర్ 3వ తేదీ HICCలో మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. ఈ సమ్మిట్కి మన చీఫ్ సెక్రటరీ K. రామకృష్ణారావు గారు కీనోట్ స్పీకర్గా వస్తున్నారు. హైదరాబాద్ ముఖ చిత్రం, రాబోయే ఇన్ఫ్రాస్ట్రక్చరు, కంప్లీట్ హైదరాబాద్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ కాన్ఫరెన్స్కి తప్పకుండా అటెండ్ కండి. ఏ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్న వాళ్ళకైనా కానీ, కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్న వాళ్ళు, అదర్ అలైడ్ ఇండస్ట్రీస్ ఏవైతే కన్స్ట్రక్షన్కి సంబంధించింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించింది ఏ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళైనా కానీ ఈ సమ్మిట్కి అటెండ్ అవుతే రాబోయే రోజుల్లో నెక్స్ట్ 5-6 years తెలంగాణలో ప్లస్ స్పెషల్లీ హైదరాబాద్ చుట్టుపక్కల రాబోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కంప్లీట్ అవగాహన వస్తుంది. ORR గురించి కానివ్వండి, మూసీ డెవలప్మెంట్ గురించి కానివ్వండి, RRR గురించి కానివ్వండి, అదర్ ఫ్లైఓవర్స్, అండర్ పాసెస్ ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా కంప్లీట్ పిక్చర్ మీకు అక్కడ వస్తుంది. ఒకరోజు స్పెండ్ చేస్తే రాబోయే 10 సంవత్సరాల్లో తెలంగాణ ఎలా ఉంటుంది, హైదరాబాద్ ఎలా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకోగలరు. కాబట్టి నేను ఈ బిజినెస్లో ఉన్న ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే ఈ కాన్ఫరెన్స్ రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఒక గొప్ప చరిత్రకు దర్పణం, తిరుగులేని తరిగిపోని ఘనతకు నిదర్శనం, నేటి తరానికి విలువల బాట చూపించిన మార్గదర్శనం, మేటి నగరానికి పునాదులు వేసిన నాయకత్వం, ఎన్నెన్నో విశిష్టతలకు మారుపేరుగా నిలిచిన వ్యక్తిత్వం, జనప్రియ సంస్థ అధినేత రవీందర్ రెడ్డి గారి సొంతం. హైదరాబాద్ రియాలిటీ రంగంలో దిగ్గజంగా ఎదిగిన వ్యక్తి రవీందర్ రెడ్డి గారు. జనప్రియ సంస్థ రీసెంట్ గా 4 దశాబ్దాల అరుదైన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఇదే సందర్భంగా రవీందర్ రెడ్డి గారి 72వ జన్మదినం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 24న జూబ్లీహిల్స్లోని JRC కన్వెన్షన్లో గ్రాండ్ రేంజ్లో వేడుకలు నిర్వహించారు. ఈ ఈవెంట్కు రియాలిటీ రంగానికి చెందిన ప్రముఖులు, రవీందర్ రెడ్డి గారితో సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి వారంతా హాజరయ్యారు. సంస్థ ఉద్యోగులు, రియాలిటీ రంగానికి చెందిన పలువురు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు.
Many people ask me, what is the inspiration for you to start affordable housing? Frankly admitting, my inspiration is housing board. Many people may not be aware. My confidence gone more on affordable housing because of Huda. In 1980s, when housing board announced that we are going to construct about 2,000 apartments, nearly 2 lakh applications have come to housing board. After 6 months or 1 year, housing board made a lottery. In that, these 2,000 names they announced. All these 2,000 people, one of two or my relatives were also there who got allotted. They started feeling that they are getting a house freely, lottery, but they are paying money. Then I felt, when they are paying money, why this? What is happening next? Then I little bit thrown my thinking about it. There is a fantastic demand for the apartments or houses if you are able to cater to the salaried class. That is the way affordable housing, where I was having passion and I used to think about it. Ultimately, I could able to make it success. My scheme of affordable housing is giving many folds satisfaction to me. Thanks to one and all. Congratulations, team Janapriya. So Ravindra Reddy గారి 72nd బర్త్డే, many happiness of the day. అలాగే 40 years of Janapriya, really it's a wonderful 40 years. So I've been associated with her more than 30 years. So really a wonderful person. So I wish all the very best to Janapriya team, especially Kranti. దాన్ని upscale లా చేశాడు. Janapriya, now it has become upscale. So his thoughts also very good. So using lot of technology, so he is really going to take this company to next level. I wish all the very best to entire team. Thank you. 40th anniversary and 70th birthday రవీందర్ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు అండ్ ఆల్ ది బెస్ట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అని 40 years బ్యాక్ అనుకుంటే ఇంజనీర్ సిండికేటే వినబడేది అండ్ ఎక్కడ చూసినా కనబడేది. అండ్ ఈరోజు కూడా ఇంజనీర్ సిండికేట్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్, బికాజ్ క్రాంతి సక్సెసర్గా క్రాంతి కూడా బాగా చేస్తున్నాడు. అండ్ ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ ఫ్యూచర్లో కూడా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. I am Prem Sagar Reddy, Chairman Credai Telangana, along with my Secretary Ajay Kumar, is really privileged to be here for the 40th anniversary event and happy to be here on his Ravindra Reddy's 72nd birthday, and I wish him all the best and my heartfelt congratulations to him. Thank you. I know Engineer Syndicate Ravindra Reddy for the past 40 years. He is a senior to me in my JNTU Engineering College. He has started business, then afterwards I have entered into the business. He has started from very humble way, step by step. He has reached the heights, and the great record he has done is at 1 lakh he gave apartment, which nobody has done it. Today his son Kranti Kiran is also doing good. We all wish him all the best. Thank you. కోకాపేట్ అంటే కోటి సిరుల పంట అంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ప్రగతి పరుగులో మిగతా అన్ని ఏరియాలను శరవేగంగా దాటేసిన ఏరియా ఇది. రీసెంట్ గా జరిగిన ల్యాండ్ ఆక్షన్ లో ఇక్కడ ఎకరం 151 కోట్ల రూపాయలు దాటి దేశాన్ని ఎంతగానో ఆశ్చర్యపరిచింది. కోకాపేట్ ఏరియాలో ఫ్యూచర్ ఏ రేంజ్ లో ఉంటుందో ఇది చాటి చెప్పింది. ఈ ఏరియాకే ఐకానిక్ గా నిలిచేటువంటి పౌలమి ఎస్టేట్స్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పౌలమి పెలాజో. లగ్జరీలో హై ఎండ్, ఎమ్యూనిటీస్లో టాప్ నాచ్, డిజైన్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఇలా ఏ విషయంలో అయినా ఇంకెక్కడా ఉండదు అనిపించేలా ఉంటుంది. పౌలోమి పలాజోలో లివింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు కళ్ళారా చూడొచ్చు. ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ లో మోడల్ ఫ్లాట్ సిద్ధంగా ఉంది. ఒక్కసారి దీన్ని విజిట్ చేస్తే విశాలమైన లివింగ్ రూమ్, అద్భుతమైన ఇంటీరియర్, కనువిందైన బాల్కనీ, వావ్ అనిపించే కిచెన్. పలాజోలో లివింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు, ఎవ్రీడే ఎంజాయ్మెంట్. హాయ్, మన సుజన్ మీడియా రియల్ సిటీతో ఈ రోజు ఉన్నారు పౌలోమి అధినేత ప్రశాంత్ రావు గారు. సో ఇది మన మోడల్ ఫ్లాట్ లో ఉన్నాం సార్. ఒకసారి విల్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్ సార్.
అండ్ ఇంటీరియర్స్ అవన్నీ కూడా ఎక్కడి నుంచి తెప్పించారు అంటే మోస్ట్ ఆఫ్ ఆర్ ఫర్నిచర్ అంతా ఇంపోర్ట్ చేసినామని ఇటలీ నుంచి. దీస్ ఆర్ ఆల్ ప్రీమియం బ్రాండ్స్ ఫ్రమ్ ఇటలీ. ఫర్నిచర్ కానివ్వండి, ఫిక్చర్స్ కానివ్వండి, ఏవైతే మనం స్టాండర్డ్ టాయిలెట్స్లో ఇవ్వబోతున్నామో మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ఫ్రమ్ ఇటలీ. We've used a company by the name Donbra, one of the most premium CP fixture company. So all your taps and all are from that firm. All the sanitary fixtures are from Vitra, which is a Turkish company. So this will be given to the this is all standard. What you see in the toilets is 100% standard. What you see here in the living and dining anta manam customer choice untadi. But customer ilage kavali ante kuda chesukochu. But bathrooms work aithe manam 100% complete chesistunnamo, and we are doing it very premium. So all the bathrooms we are doing at a very high end premium concept andi. Sanitary fixtures ganindi, CP ganindi, marble ganindi అని కూడా కొంచెం ప్రీమియంగానే ఇస్తున్నాం. నైస్ లావిష్ టేబుల్, ఇదంతా అంటే ఇంత పెద్ద టేబుల్ వేసినా కూడా మళ్ళీ ఎంత హ్యూజ్గా చాలా లావిష్గా ఉంది అసలు. సో కిచెన్ కూడా ఎంత బాగుంది సార్, అంటే మామూలుగా ఫారెన్ కంట్రీస్లో యూల్ హ్యావ్ దట్ ఐలాండ్ సిస్టమ్ కదా. సో కిచెన్ కూడా నౌ డేస్ ది కాన్సెప్ట్ ఆఫ్ హ్యావింగ్ వెట్ అండ్ డ్రై కిచెన్ కదండి. సో వీ హ్యావ్ దిస్ ఇస్ ద డ్రై కిచెన్, టిపికలీ షో కిచెన్ అంటాము ఇవాళ రేపు. కాన్సెప్ట్ ఎట్లా జనరేట్ అయిందంటే, జనరల్గా మనకు వంట మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళు వెట్ కిచెన్లో వంట చేస్తూ ఉంటారు. డ్రై కిచెన్ ఇస్ మోర్ ఆఫ్ అ షో కిచెన్. యూ వాంట్ హ్యావ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలన్నా, టీవీ చేసుకోవాలన్నా జనరల్ ఇది వాడుతుంటారు. ఆర్ రీహీటింగ్ ఫుడ్ అండ్ ఆల్ దే యూస్ దిస్. సో మోస్ట్ ఆఫ్ ది కుకింగ్ హియర్ హ్యాపెన్స్ ఇన్ ది వెట్ కిచెన్ అండి. This is how standard wet kitchen would be. Of course, the furniture is all extra depending on the customer taste. ఎందుకంటే ఈ రోజులో చాలా ఆప్షన్స్ వచ్చినాయండి కబర్డ్స్ లలో. And typically this is where the lady of the house comes in and they want their requirements చేసుకుంటారు కాబట్టి, so we leave it to the customer to do as per that. సో వన్ ఆఫ్ ద యూఎస్పీ నేను అన్నట్టు మనం చాలా వరకు గెస్ట్లను ఎక్కువ ఎంటర్టైన్ చేస్తాం కాబట్టి ఒక లార్జ్ లివింగ్ ఏరియా మనము ఒక 50 to 100 మెంబర్స్ వచ్చినా కూడా మనం ఇక్కడ లంచెస్ కానీ డిన్నర్స్ హోస్ట్ చేసాక ఉంటుంది. ఇంకొక బిగ్ యూఎస్పీ ఇస్ ఆర్ డబుల్ హెడ్ బాల్కనీ అండి. ఇది ఎక్కడ అసలు నేను ఇంతవరకు ఏ ఫ్లాట్లో కూడా ఎప్పుడు చూడలేదు సార్. So this is something that we've always been talking about andi. This is a double head balcony, a villa in a apartment anedi concept lo manam idi cheyagalinamu. So each of the apartments has a double head balcony which is almost 24 feet high and close to about 1000 odd square feet of space. So మీకు ఏదైనా యంగ్స్టర్స్కి టిపికల్ పార్టీస్ కెన్ హ్యాపెన్ హియర్. చిన్న సైజ్ ఫంక్షన్స్ చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చినా, మనం పెళ్లి కూతురు ఉన్నా, అట్లా ఏమైనా చిన్న బర్త్డే ఫంక్షన్స్ ఉన్నా కూడా అన్ని చేసుకునే అవకాశం ఉన్నది ఇక్కడ. You can have a bar there. For younger generation they'll enjoy that. Older generation can sit and relax here. Actually అటు ఫోటోస్ కూడా తీసుకోవడానికి ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. So this is one of our again USP of this project. మన పౌలోమి పలాజో మోడల్ ఫ్లాట్ విజిట్ చేయండి అండ్ ఒక్కసారి ఇది చూస్తే మాత్రం వెంటనే తీసేసుకుంటారు. ఇట్స్ సో బ్యూటిఫుల్ సార్, చాలా బాగుంది. నిర్మాణంలో క్వాలిటీ, వర్క్లో పంచువాలిటీ, లొకేషన్లో ప్రయారిటీ, ఈ 3 అంశాల్లో ఎంత బాగుంటే కస్టమర్లు అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. కస్టమర్లకు అంతలేని సంతోషాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రతి ఒక్క కస్టమర్లు ఫ్యామిలీలో భాగంగా అనిపించేంతగా అంకిత భావంతో రియాలిటీ రంగంలో సమున్నత విలువలను నెలకొల్పిన సంస్థ నిఖిలా. మోఖిలాలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో అర్బన్ పీపుల్ ఆశలకు నిలువెత్తు రూపంలో ఈ సంస్థ డెవలప్ చేసినటువంటి ప్రాజెక్టులన్నీ నెక్స్ట్ లెవెల్ అనిపించే విధంగా ఉంటాయి. మోఖిలా అంటే ఫ్యూచర్ డెస్టినేషన్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో డామినేటెడ్ ఏరియా. ఇక్కడ నిఖిలా సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ మార్వెలస్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. అన్ని ఎమ్యూనిటీస్ తో హెల్తీ ఎన్వైరన్మెంట్ లో నివసించే ఛాన్స్ ఉండే రాయల్ పెవిలియన్ కు కస్టమర్ల నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తోంది. ఒక ఇల్లు పొందాలని, నీ స్వప్నమే నిజమవ్వాలని, ఆ కలల సౌధాని మీదవ్వాలని నిరంతరం కృషి చేసి ఎన్సిడి. సార్ హాయ్ సార్, ఎలా? హలో అండి, గుడ్, వీఆర్ డూయింగ్ వెల్. కొత్తగా యంగ్స్టర్స్ ఎవరైతే ఇల్లు తీసుకోవాలి అండ్ ఏ ఏరియాలో కొనుక్కోవాలి కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనకు నిఖిలా అంటే మోఖిలా, మోఖిలా అంటే నిఖిలా అన్నది అందరికీ తెలిసిన విషయమే. సో మోఖిలాలోని ఎందుకు పర్చేస్ చేయాలి అండ్ మనకి చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ కానివ్వండి, చాలా మందికి తెలియదు సార్. తెలియని వాళ్ళకి ఒకసారి మీ సైడ్ నుంచి ఫ్యూ పాయింట్స్. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక నివాసాన్ని ఏర్పరచుకుంటున్నాం అంటే మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత ఉంటుంది, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ కావాల్సింది స్కూల్, సెకండ్ కావాల్సింది మనం ఆఫీస్కి వెళ్ళడానికి కానీ బిజినెస్కి వెళ్ళడానికి కానీ యాక్సెస్ రోడ్స్, థర్డ్ కావాల్సింది అక్కడ సోషల్ లివింగ్ ఉందా, ఫుడ్ సప్లై, వెజిటబుల్స్, ఫ్రూట్స్, కళ్యాణ మండపాలు, ఇలాంటివన్నీ కూడా.
సో వీటన్నిటితో కూడా చక్కగా మిళితమై మోకిలాకు ఒక మంచి సువర్ణ అవకాశం వచ్చింది. అదే కాకుండా మోకిలా ఏంటంటే ఒక ఐలాండ్ లాగా ఉంటుంది. ఐలాండ్ అంటే చుట్టూత గ్రీనరీ, ఒక గ్రీన్ ఐలాండ్ మోకిలా అంటే ప్రకృతి వరప్రసాదం అని చెప్పొచ్చు అది. సో అందులో భాగంగానే మేమందరం కూడా సిటీలో ఉన్న మా మంచి మంచి వెళ్ళాలను కూడా అమ్ముకుని మేము ఒక 5 years అయింది మోకిలా మైగ్రేట్ అయ్యి. మేము అక్కడ నివసించి మీ అందరికీ చెప్తున్నాం, మోకిలా ఈజ్ ఏ స్వర్గధామము, నివాసయోగ్యమైన ప్లేసు, ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ తక్కువ ఉన్న ప్లేసు. సపోజ్ ఈ మధ్యన మీరు చూస్తుంటే కనుక రకరకాల సోషల్ మీడియాలో వస్తున్నాయి, పలానా ఏరియాలో అంటే బాచుపల్లి, మల్లంపేట, కూకటపల్లి ఆ ఏరియాలో బోల్డంత ఫైన్ డస్ట్ వస్తుందండి ఇళ్లలోకి. సో ఆ చుట్టుపక్కల ఉన్న పొల్యూషన్ వల్ల. సో మోకిలాలో అలాంటి ప్రాబ్లం లేదు, చక్కటి వాతావరణం, అందరూ కూడా కళ్ళు మూసుకుని నివాసయోగ్యమైన ప్లేస్గా భావించి తీసుకోవచ్చు. ముఖ్యంగా నేను 5 సంవత్సరాలు అయింది అక్కడికి వెళ్ళి మోకిలా వెళ్ళి, నా ఎనర్జీ డబల్ అయింది ఇప్పుడు ఇదివరకు కన్నా, చాలా యాక్టివ్గా పనిచేయగలుగుతున్నాం. కొంతమంది అయితే నాకు చెప్తూ ఉంటారు సక్సెస్ స్టోరీలు, డాగ్స్ ఉంటాయి వాళ్ళకి, ఆ పెట్స్ మోకిలా వచ్చి మళ్ళీ బ్యాక్ వాళ్ళ 10 రోజులు సిటీలో ఉన్న ఇంటికి వెళ్తే అక్కడ గోల్ చేస్తాయి అంటాయి, వెంటనే మళ్ళీ మోకిలా వచ్చేస్తారు. అంటే పెట్స్ కూడా కంఫర్టబుల్ ప్లేస్, అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఏరియా కాబట్టి దట్ ఇస్ మోస్ట్ లివబుల్ ఏరియా, ఫేవరెట్ ఏరియా ఫర్ లివింగ్. మనకు మంచి స్కూల్స్, గాడియం కానివ్వండి, అనన్య కానివ్వండి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇట్లా ఒక 11-12 స్కూల్స్ ఉన్నాయి మోకిలా చుట్టూతా. ఇంకా ఒక 4 schools వస్తున్నాయి త్వరలో. అలాగే కాలేజెస్కి దగ్గరగా ఉంది, మంచి మంచి కాలేజ్కి ఇక్ఫై బిజినెస్ యూనివర్సిటీ ఉంది అక్కడ, బిజినెస్ స్కూల్తో పాటు. అలాగే మనం నియోపోలిస్ మన అప్కమింగ్ ఐటీ పార్క్కి కరెక్ట్గా 11 minutes అవేలో మోకిలా ఉంది. 11 minutes జస్ట్ మనం కార్లో అలా కూర్చుని వచ్చే లోపల నియోపోలిస్కి వస్తాం. అక్కడ నుంచి 5 minutes 6 minutes వస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వస్తాం. నివాసానికి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ మోకిలాకి అందుబాటులో ఉండడం వల్ల మనం కళ్ళు మూసుకుని బిజినెస్ పీపుల్ అయినా, ఐటీ పీపుల్ అయినా, కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా, సీనియర్ సిటిజన్స్ అయినా హ్యాపీ లివింగ్ కోసం మోకిలాని 100% చూస్ చేసుకోవచ్చు. పొల్యూషన్ లేని చోట, పీస్ఫుల్గా గ్రీనరీతో నిండి గ్రోత్కి స్కోప్ ఉన్న చోట ఇల్లు సొంతం చేసుకోవాలనేది అందరి ఆశ. ఈ ఆశను ఫుల్ఫిల్ చేస్తూ పర్ఫెక్ట్ ప్లానింగ్, గ్రేట్ విజనరీతో ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తున్నటువంటి సంస్థ జెమ్ గ్రూప్. చెప్పిన సమయంలోగా ప్రాజెక్ట్స్ని విజయవంతంగా పూర్తి చేస్తూ ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకుంటోంది ఈ సంస్థ. ప్రగతి పరుగులో ముందుండే ఏరియాల్లో అన్ని రకాల ఫెసిలిటీస్తో జెమ్ గ్రూప్ డెవలప్ చేసిన గత ప్రాజెక్టులు అన్ని విధాలుగా కస్టమర్ల మనసును గెలుచుకుంటున్నాయి. ఇప్పుడు ఈ సంస్థ మరొక మణిహారం లాంటి శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్తో మనకు ముందుకొచ్చింది. గ్రోత్ జెట్ స్పీడ్గా ఉన్న బెంగళూరు హైవేపై బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉన్న ఏరియా షాద్నగర్లో శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ 46 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటుంది. టీటీసీపీ రేరాల పూర్తి ఆమోదంతో, అన్ని అనుమతులతో, నిబద్ధతకు నిదర్శనంగా ఈ అధునాతన విల్లా ప్లాట్ కమ్యూనిటీ సిద్ధం కానుంది. అందమైన, అద్భుతమైన భవిష్యత్తుకు శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ అసలైన వేదికగా నిలుస్తోంది. పీస్ఫుల్గా ఉండాలి, పొల్యూషన్ ఉండకూడదు, గ్రీనరీ సరౌండింగ్స్ ఉండాలి, అండ్ ఒక కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ ఉండాలి. ఇది నేటి జనరేషన్ ఆకాంక్షలు. సో వీటిని నిజం చేస్తూ జెమ్ గ్రూప్ అత్యద్భుతంగా డెవలప్ చేస్తోంది లక్ష్మీ బాలాజీ టౌన్షిప్. మరి శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి వీ హ్యావ్ ఆ డైనమిక్ సేల్స్ హెడ్ టి వీరారెడ్డి గారు విత్ us. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. పొల్యూషన్ లేకుండా ఆరోగ్యం, పీస్ఫుల్ లివింగ్ కోసం జెమ్ గ్రూప్ డెవలప్ చేస్తున్న శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్. సో వాట్ డు యు సే అబౌట్ దట్ సార్? జెమ్ గ్రూప్ అనేది మనకు లాస్ట్ 13 years నుంచి అపార్ట్మెంట్స్, విల్లాస్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు ఏదంటే ఫస్ట్ టైం మనకు షాద్నగర్ టౌన్కు దగ్గరలో మనకు హైవేకు, బస్ స్టాండ్కు వెరీ నియర్ బై 46 acres మెగా వెంచర్ అనేది లాంచ్ చేశామండి. ఈ వెంచర్ అనేది డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్, రేరా అప్రూవ్డ్, బ్యాంక్ లోన్స్ ఫెసిలిటీస్ అనేది ఉన్నాయండి. టోటల్గా 46 acres 578 ఫ్లాట్స్ అనేది ఇచ్చాము. శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ కు బిఫోర్ మాది శ్రీ సాయి బాలాజీ టౌన్షిప్ అనేది హైవేకు దగ్గరలో ఆల్రెడీ 90 acres కంప్లీట్ చేశాము. 10 years బ్యాక్ వెంచర్ వేసాము. కంప్లీట్ గా 1200 ఫ్లాట్స్ వచ్చినాయి. దాంట్లో 800 ఫ్లాట్స్ అనేది హౌసెస్ కట్టుకొని ప్రెజెంట్ అక్కడ స్టే చేస్తున్నారు. దానికి ఆనుకొని శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ డెవలప్ చేస్తున్నాము. గేటెడ్ కమ్యూనిటీలో మనకు 2 ఎంట్రన్స్ ఆర్చ్ గేట్స్ ఉంటాయి. 40 feet అండ్ 33 feet CC రోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. కంప్లీట్ గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ అండ్ విత్ స్ట్రీట్ లైట్స్, LED లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. మా వెంచర్ లో ప్రత్యేకత ఏంటంటే మాది ప్రీవియస్ గా కన్స్ట్రక్షన్ కంపెనీ కాబట్టి అందరిచ్చే ఫెసిలిటీస్ కంటే మనము అడిషనల్ గా
క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మన సైడ్ నుంచి నేషనల్ హైవే NH44 ఈజ్ ఓన్లీ 1 minute డ్రైవ్, 2 minutes డ్రైవ్ ఇన్ షాద్నగర్ బస్ స్టాండ్, 3 minutes డ్రైవ్ ఇన్ షాద్నగర్ రైల్వే స్టేషన్, 25 minutes డ్రైవ్ ఇన్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. విత్ ఇన్ 2 to 3 minutes మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని, చైతన్య స్కూల్ అని, గౌతమి, ఓకిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, సింబాసిస్ యూనివర్సిటీ ప్లస్ కనహా శాంతివనం, సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ మనకు నియర్ బై లో డెవలప్మెంట్ అనేది ఉంది. మన వెంచర్ నియర్ బై లో NRSC కంపెనీ ఉంది, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అమెజాన్ డేటా సెంటర్, అదానీ డేటా సెంటర్, అమెజాన్ వేర్ హౌస్, నాట్కో కంపెనీ, MSN కంపెనీ, PNG జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ, LB ప్రసాద్ హాస్పిటల్, రాజపుష్ప సర్జ్, బుర్గుల సర్జ్, పోలేపల్లి సర్జ్, నియర్ బైలో ఆల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. మన వెంచర్లో తీసుకోనికి మెయిన్ రీజన్ ఏదంటే మనం ఇక్కడ తీసుకుంటే రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ చేసుకోనికి కన్వీనియంట్గా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కంటే మనకి ఇది డైరెక్ట్ కన్స్ట్రక్షన్ చేసుకోనికి 100% సూటబుల్ అయిన ల్యాండ్ అన్నమాట. ప్రకృతితో మమేకమై ప్రశాంతతను, అనుభూతిని చెందుతూ జీవితంలోని నిజమైన ఆనందాన్ని ఆస్వాదించాలి అంటే లేక్ సైడ్ లివింగ్ కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకేముంటుంది? ఈ శీతాకాలంలో ఉదయం వేళ పొగ మంచులు చీల్చుకుంటూ వచ్చేటువంటి నులివెచ్చని సూర్య కిరణాలు, ఆ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ పక్షుల కిలకిలా రాగాలు, నీటిపై అలల సన్నని శబ్దము ఎంత అద్భుతంగా ఉంటుంది కదా, అసలు మాటల్లో చెప్పలేం. ఇంత అద్భుతమైన లైఫ్ స్టైల్ హైదరాబాద్ నగరంలో ఎక్కడ దొరుకుతుంది అనే ప్రశ్నకు ఎస్ అనే పేరు వాసవి గ్రూప్. సిటీలో ఫైనెస్ట్ ఏరియా అయిన హవీస్పేటలో లేక్ సైడ్ లివింగ్ ను ఇష్టపడే వారి కోసం వాసవి సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా లేక్ సిటీని డెవలప్ చేసింది. 13.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో తీర్చిదిద్దిన వాసవి లేక్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో ప్రాపర్టీలు ఎంత సుందరంగా, సౌకర్యవంతంగా ఉంటాయంటే భూమిపై స్వర్గం అంటే ఇదే అనిపిస్తుంది. ఎంతో మందికి చిరకాలంగా నిలిచిపోయిన కలలను వాసవి లేక్ సిటీ ద్వారా వాస్తవం చేస్తోంది వాసవి గ్రూప్. హైటెక్ సిటీకి సమీపంలోని అఫీస్పేట్లో లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ హైటెక్ సిటీకి అతి చేరువలోని రెసిడెన్షియల్ ఏరియా అఫీస్పేట్లో మెగా ప్రాజెక్టుగా వాసవి లేక్ సిటీని డెవలప్ చేస్తున్నారు. మోడ్రన్ లైఫ్ స్టైల్ ను బ్యాలెన్స్డ్ గా అందించేలా డిజైన్ చేసిన వాసవి లేక్ సిటీ ప్రాజెక్టు వన్ ఆఫ్ ద హైదరాబాద్ బెస్ట్ ప్రీమియం ప్రాజెక్టుగా నిలవబోతోంది. హైదరాబాద్లో అర్బన్ లివింగ్ని ఇన్నోవేషన్తో, ఇంటిగ్రిటీతో రీడిఫైన్ చేస్తున్న ట్రస్టెడ్ లెగసీ వాసవి గ్రూప్, Hyderabad's pride of real estate sector. So today we have visionary force behind Vasavi Group, Director of Vasavi Group, Ms. Soumya Garu with us. Let's talk to her. Hello ma'am, hi. Hello Andy. How are you? I'm fine Andy. How are you doing? Yeah, we are so good and we always see your beautiful smiling face. Adi kuda oka coolest personality ni define chestu anipistundi. So how is your journey with Vasavi Group as a director? I have started in 2018 Andy. It has been a very big learning curve. I have never imagined myself that I can take care of so many departments and so many people. Okay. But it was a very good experience for me. ఓకే, సో వాసవి అనగానే ట్రస్టెడ్ లెగసీతో పాటుగా ఇన్నోవేషన్ అండ్ ఇంటిగ్రిటీ వీటన్నిటితో ప్రతికూల పరిస్థితుల్లో కూడా తను తాను ఎప్పుడు నిరూపించుకుంటూ ఉంది. సో అంత స్ట్రెంగ్త్ ఎలా వస్తుంది? I think it is because of our father Andy. I think he is the main pillar over here. Every company, every industry has its own up and down. Yes. When the segment is like this, I think any problems వచ్చినా first customers are important for us. I think we stand for that. And if we can make our customers happy, I think we can grow. That is what I feel. So how do you define customer-centric approach in Vasavi Group? One thing which customer-centric approach ante, I don't think anyone in the management is so available to any customer. Every day I meet 5 to 6 customers who are there. I think that is one of the thing where management is approachable is one option, and we are 24/7 there for customer. Our CRM కానీ customer కి ఏది కావాలన్నా 99% we assure that we help them. ఓకే, సో కస్టమర్స్ నుంచి హ్యాపీనెస్ అంటే రీసెంట్గా లేక్ సిటీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో మెనీ హ్యాపీ కస్టమర్స్ ఆర్ దే వర్ సో హ్యాపీ విత్ దర్ లివింగ్ అండ్ అక్కడ ఉన్న లగ్జరీ లివింగ్తో పాటు అసర్నిటీ, మోడర్నిటీ, సో ఆ లైఫ్ స్టైల్ని టోటల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? We are very happy Andy that we have started Lake City handovers. మాకు 3 towers కి OC వచ్చిందండి. ఆ 3 towers లో we have
handed over 50 units till now. And ma'am, every month we will be handing over continuously. Okay, that's great to hear from you, ma'am, and thank you so much for being with us today. Thank you so much, Andy. చూడగానే కట్టిపడేసేంత అందం, ఎమ్యూనిటీస్ చూస్తే వావ్ అనిపించాలి, ఇంటీరియర్స్ అదరహో అనిపించాలి, ఇల్లంటే ఇలపై వెలిసిన స్వర్గం అనిపించేలా ఉండాలి. జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న నేటి ట్రెండీ జనరేషన్ హై రైస్ కోరికలివి. ప్రీమియం లొకేషన్ లో పర్ఫెక్ట్ స్టాండర్డ్స్ తో అద్భుతమైన లగ్జరీ హౌసింగ్స్ ని డెవలప్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ అన్వితా గ్రూప్. ఐకానిక్ అండ్ అన్బీటబుల్ అనిపించే హై రైస్ హౌసింగ్ ప్రాజెక్టులను డిజైన్ చేయడం అన్వితా బ్రాండ్ మార్క్. Hello everybody, here with us today is the Director of Sales and Marketing from Anvita Group, the mind behind the remarkable marketing place of Anvita, Mr. Vijay Raj Garu. Let's talk to him. Hello sir. Hello Andy. Hi. How are you? Good. How are you? I'm good sir. So first of all, Anvita ki oka pratyekamaina place undi in the market and all. When we talk about Anvita, we talk about the thoughtful design kavachu, sophisticated living kavachu, peaceful environment kavachu. Who's the mastermind behind that? Main Bapana Achyutarao garu, Managing Director of Anvita Group. Last 30 years lo almost Dubai lo more than 28 ప్రాజెక్ట్స్ చేశారు. ఆయన థాట్స్ అవన్నీ కూడా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ చేసిన ఎక్స్పీరియన్స్ కాబట్టి డిఫరెంట్ కాన్సెప్ట్తో మేము డిజైన్స్ చేస్తున్నాం. మేము ఎవ్రీ ప్రాజెక్ట్ కూడా ఫస్ట్ కాన్సెప్ట్ క్లోజ్ చేస్తాం. కాన్సెప్ట్ అయిన తర్వాత మేము ప్లాన్స్లోకి వెళ్తాము. తర్వాత కస్టమర్స్ రిక్వైర్మెంట్ ఉన్న ఫ్లోర్ ప్లాన్స్ అవ్వచ్చు, ప్లేయింగ్ ఏరియాస్ అవ్వచ్చు, మార్కెట్లో కొత్త ట్రెండ్స్ వస్తుంటాయి, అవన్నీ కూడా మేము కమ్యూనిటీలో మేము ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నాం. అది మా ప్రాజెక్ట్ ఉన్న స్పెషాలిటీ. సో మీరు కాన్సెప్ట్ అంటే నాకు వెంటనే గుర్తొచ్చింది హై9. సో హై9లో స్కై వాక్ నిజంగా ఎప్పుడు వినలేదు, ఇండియాలో మేము చూడలేదు. సో దట్ వాజ్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్ అండ్ అలా ఒక క్లౌడ్స్ మీద నడుస్తున్న ఫీలింగ్ ఉంది, లైక్ విజువలైజేషన్ అలా ఉంది. అక్కడ లివింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకెంత బెటర్గా ఉంటుందని ఆలోచించవచ్చు. సో వాట్ డూ యు సే మోర్ అబౌట్ హై9? హై9 అనేది అదొక వెరీ యూనిక్ కాన్సెప్ట్ అండి. టోటల్ అది 15 acresలో 9 towers డిజైన్ చేసామండి. 9 towers కూడా టాప్ 2 floors వచ్చి క్లౌడ్ విల్లాస్. 31st floorలో ఆల్ టవర్స్ని కనెక్ట్ చేస్తూ స్కై వాక్ ఇచ్చాం. స్కై వాక్ కూడా మోర్ దెన్ 1.2 kilometers వస్తుంది. అది ఆ కనెక్టివిటీ ఏదైతే స్కై బ్రిడ్జెస్ ఉన్నాయో సమ్ ప్లేసెస్లో మేము గ్లాస్ బ్రిడ్జ్ కూడా యాడ్ చేస్తాం. అంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మీరు ఆ ప్రాజెక్ట్లో చూస్తారు. December 19th నుంచి హైదరాబాద్లోని హైటెక్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాండ్ రేంజ్లో నిర్వహిస్తున్న మెగా ప్రాపర్టీ ఎక్స్పోకు అన్వితా గ్రూప్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఎస్బీఐతో అన్వితా గ్రూప్కు మొదటి నుండి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎస్బీఐ ఎంప్లాయీస్ అత్యధికంగా అన్వితా కస్టమర్లు కావటం ఈ రెండు సంస్థల మధ్య ఉన్న చక్కటి రిలేషన్కు అద్దం పడుతుంది. ఎస్బీఐ మెగా ప్రాపర్టీ ఎక్స్పో. సో ఈ గ్రాండ్ ప్రాపర్టీ షోలో అన్వితా పల్లెడియం స్పాన్సర్గా వ్యవహరిస్తుంది. సో వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ యు ఆర్ గోయింగ్ టు షోకేస్? ఈ December 19th, 2021 హైటెక్స్లో జరిగే ఎస్బీఐ మెగా ప్రాపర్టీ షోలో అన్వితా గ్రూప్ పార్టిసిపేట్ చేస్తుంది. మాకున్న 3 ప్రాజెక్ట్స్ అయితే అన్వితా ఇవానా అండ్ అన్వితా హై9 అండ్ అన్వితా పార్క్ సైడ్ అని ఈ 3 ప్రాజెక్ట్స్ని మేము షోకేస్ చేస్తున్నాం. సో అన్వితాకి అండ్ ఎస్బీఐకి ఉన్న రిలేషన్షిప్ గురించి మాకు తెలుసు, మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. లాస్ట్ 2 years నుంచి ఎస్బీఐ ప్రాపర్టీ షోలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. అలాగే మాకు ఎస్బీఐలో ఉన్న మెయిన్ పీపుల్ ఇవానాలో ఆల్మోస్ట్ 150 ఫ్లాట్స్ కన్నా అబోవ్ తీసుకున్నారు. వాళ్ళందరూ ఎండ్ యూజర్స్. అదంతా కూడా మౌత్ పబ్లిసిటీలోనే వాళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే ఒక 4 members స్టార్ట్ అయిన జర్నీ ఎస్బీఐ టీమ్ ఆల్మోస్ట్ 150 టచ్ అయింది. కంప్లీట్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ 300+ అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎస్బీఐ అదర్ స్టేట్స్ వాళ్ళు ఇవానాలో బుక్ చేసుకుని వాళ్ళకు కూడా ఏంటంటే ఆఫ్టర్ రిటైర్డ్ అయిన తర్వాత ఇక్కడ ఉండాలి అనే పాయింట్లో వాళ్ళు వచ్చి తీసుకోవడం జరుగుతుంది. చూసారు కదా ఇవాళ సుజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. మరిన్ని రియాలిటీ సెక్టర్ ఇంట్రెస్టింగ్ విశేషాలతో వచ్చే వారం ఇదే టైంకి కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ రేణు సైనింగ్ ఆఫ్. బై.